హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను. ఈరోజైతే నేనైతే ఇంటి పనులను చక్కబెట్టేసి చెలుకైతే బయలుదేరాను. ఎందుకంటే ఈరోజు మా కాకాకి తొయ్యాలరా అన్నాడు. సో నేనైతే బయలుదేరాను అనమాట. చూడండి, నేనైతే వచ్చేసాను, చెలుకైతే వచ్చాను. మీకు అక్కడ నీల రంగులో కనబడుతుంది కదా, అయితే గోదావరి నదండి. ఈ పక్కన ఎడమవైపు కాపాడుతుంది కదండి, అదైతే మా పోదండి. కార్కి మేము కౌలు తీసుకుని కాకల పోదైతే పెట్టామన్నమాట. అలాగే ముందుగా మనం వీడియోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మనకి వీడియో నచ్చినట్టయితే కింద థమ్స్అప్ బటన్ ఉంటుందండి, దాని అయితే రంగు అయితే మార్చండి నీల రంగులో. అలాగే ఎడమ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ బటన్ కూడా కొంచెం రంగు అయితే మార్చండి. నేను చూస్తున్నా కదండి, మనం చెరువుకైతే వచ్చామన్నమాట. ఇదైతే మా పోదనమాట. మేమైతే ఇలా పందిరి గట్ట వేసి వైతే కట్టి ఇలాగా పోదైతే పాగిస్తాము. మనకి గింజలు పెట్టిన కార్ గింజలు భూమిలోకి పెట్టిన 60 రోజులకైతే మనకైతే పోదైతే వస్తుందండి. ఇదైతే మేము కోస్తుంది 2వ కోత 3వ కోత అనుకుంటండి. చూస్తాం కదండి, పోద చాలా లేతగా ఉంటుంది, కాయలు కూడా చాలా లేతగా ఉంటాయండి మొదట్లో. తర్వాత మనకి దిగుబడి గట్రా వస్తుంది. వారానికి కోస్తుంటామండి, వారానికి మన పంట వచ్చేస్తుంటుందండి. మనకి కాకరకాయని ఇంగ్లీష్లో బెటగా ఉంటారండి, కొన్ని చోట్ల కర్రలు కూడా అంటుంటారు. చూస్తున్నాం కానీ మనమైతే బ్యాగ్లో అయితే వేసేస్తాం, కాగలతో కోసి బ్యాగ్లో అయితే వేసేస్తాం. ఈ ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి మనకి 45 కేజీలు 50 కేజీలు వస్తాయండి. దీనితో మనం అయితే వ్యాన్కి వేసేస్తాం. ఇక్కడ నుంచి సౌకర్యాలకు వేసేస్తామండి. మనకు ఊళ్ళోనే సౌకర్యాలు ఉంటారు, వాళ్ళు కొనుక్కుంటారు. అందుకని మేము కాయలు కొట్టి కోసి మళ్ళీ మార్కెట్ తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది మనకి కాకరకాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది చేదుగా ఉంటుందని చాలామంది ఎవరు చేసేస్తారు, కానీ చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి ఇది ఎక్కువగా మెడిసిన్లో వాడతారండి, అలాగే కాస్మెటిక్స్లో వాడతారు. మనకి ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుందండి. చూస్తాం కదండి, ఏదైతే లేకపోదండి కాకరకాయ ముందు పోదైతే ఇలా ఉండేది. అలాగే మీకు ఖచ్చితంగా మేమైతే ఒకసారి పాలు పెట్టినప్పుడు మేమైతే నీకు వీడియో అయితే చేస్తామండి. కాకరకాయలో మనకి దొరికేది విటమిన్ ఏ, విటమిన్ సి, అలాగే ఫైబర్ ప్రోటీన్స్ మనకి ఎక్కువ దొరుకుతాయండి. దీనివల్ల మనకి గుండె సంబంధించిన వ్యాధి గట్ట ఎక్కువగా దరిచేవో, అలాగే లివర్కి సంబంధించిన డైజెషన్ గట్ట చాలా మంచి జరుగుతుందండి మనకి హెల్త్కి. ఎక్కువగా మనకి హెయిర్కి, స్కిన్కి కూడా చాలా ఉపయోగాలు ఉంటాయండి. మనకి డైజెషన్ సిస్టమ్ అలాగే డీటాక్సిఫై చేస్తుంది, డీటాక్సిఫై గట్ట చేస్తుంది మన బాడీకి మొత్తం అంతా. చూస్తాం కదా, కాకరకాయ చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కాకరకాయ తీసుకునే వల్ల. ఎక్కువగా దీన్ని షుగర్ ఉన్న పేషెంట్స్ ఎక్కువ మంది తీసుకుంటారండి, షుగర్ లెవెల్ మెయింటైన్ చేస్తుంది. మనకి పాదు పెట్టిన కాడ నుంచి పురుగులు ఉంటాయండి, పురుగులు గట్ట మనకి చూస్తాం కదండి, అంటే పురుగులు గట్ట ఉంటాయండి. వీటికి మనకు పిచికారీ చేయాలండి, పురుగుల మందు అయితే కొట్టాలండి పాదు. దీనివల్ల మొత్తం పాదుతో నాశనం చేస్తాను, పురుగు గట్ట పాకేస్తే. దీనివల్ల మనకి దిగుబడి కూడా రాదండి. ఒక నిమిషం ఈ శబ్దం ఏంటండి, టిక్ టిక్ అని సౌండ్ శబ్దం వస్తుంది. నాకు ఈ శబ్దం బాగా ఇష్టం కోసినప్పుడు, నేను కాయలు కోసినప్పుడు. మనకి రైతుకి గిట్టుబాటు ధర రావంటే కనీసం కేజీకి 20 చెప్పు ఉండాలి, అప్పుడు కానీ మనకి రైతుకి అయితే గిట్టుబాటు ధర రాదండి. ఇచ్చేది మా సైడ్ అంతా కూరగాయలు ఉంటాయండి, కూరగాయ పొదలు ఉంటాయండి. కాకరకాయ ఉంటుంది, బీరకాయ ఉంటుందండి, దొండకాయ ఉంటుందండి. చెప్పండి, వీటిలో అయితే వ్యాపారం చాలా పెద్ద వ్యాపారం జరుగుతుంది మార్కెట్లో. చెప్పంటే ఇందులో పెద్ద డబ్బులు వస్తాయి నేను చెప్పంటే, కానీ రైతుకి అయితే రాదండి డబ్బులు. ఆ డబ్బులు మనకి కూరగాయలు రైతు దగ్గర కొనుక్కున్న వాళ్ళు మార్కెట్లో అమ్ముకుంటే అప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తాయండి, అప్పుడు వాళ్ళ డబ్బులు మనకి ఇస్తారండి. దీని మీద కనుక మీకు వీడియో కావాలంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెసేజ్ నేను చేస్తానండి.